క్రీస్తుని బట్టి మీకు శుభోదయం. క్రైస్తవులుగా మనము సమాధానం కొరకు వెతకని అవసరం లేదు. అంటే మనశ్శాంతి కొరకు మనము ఎక్కడికో వెళ్ళి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరికో వెళ్ళి మనము పొందవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే శిలువ మీద మన కొరకు చనిపోయాడో, ఆయన రక్తము మన పాపములన్నిటినీ ఎప్పుడైతే కడిగివేసి ఉన్నదో, అప్పుడే ఆయన మనకు సమాధానకర్తగా నిలిచి ఉన్నాడు. యేసు ప్రభు సమాధానానికి కర్త. అంటే మనకు సమాధానం ఎలా దయచేయాలో దానిని మన కొరకు సిద్ధపరచువాడు ఆయనే. కేవలము 1, 2 విషయాల్లో కాదు, ప్రతి విషయంలోనూ కూడా ఆయన మనకు సమాధానం ఇచ్చేయగలడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి కాబట్టి. అంతేకాదు, సమాధానము దొరకదు అనుకున్న చోట యేసుక్రీస్తు ప్రభు మనకి సమాధానాన్ని సృష్టించగలడు. ఇది ఆయన యొక్క గొప్ప సామర్థ్యత. అందుకే ఆయన ఆశ్చర్యకరుడుగా కూడా చెప్పబడి ఉన్నాడు. ప్రతి విషయంలోనూ ఎక్కడైతే సమస్య ఏర్పడిందో అక్కడ ఆయన మన పక్షంగా నిలిచి ఉండడానికి ఆయన మనలను తన శిలువ రక్తముతో కడిగి ఉన్నాడు. చాలాసార్లు క్రైస్తవులు క్రీస్తును వెతకకుండా సమస్యలు వచ్చినప్పుడు, పరిష్కారాలు అవసరమైనప్పుడు లోకములో ఎక్కడైనా ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటారు. ఇది లోకం యొక్క తత్వం. ఎందుకంటే వాళ్లకు యేసుక్రీస్తు ప్రభు తెలియదు కాబట్టి. వాళ్ళ కొరకు ఆయన రక్తము చిందించినప్పటికీ కూడా ఆ రక్తము యందు వాళ్ళు విశ్వాసం ఉంచరు కాబట్టి, ఆ రక్తమును వారు ఆపాదించుకున్నారు కాబట్టి వాళ్ళకి సమాధానము ఆయన దగ్గర ఉచితముగా లభ్యమవుతుందన్న సంగతి తెలియదు. కానీ ప్రభువుని నమ్ముకున్న వారముగా మనము లోక సంబంధమైన విధానాల కొరకు, పరిష్కారాల కొరకు వెళుచున్నామంటే ప్రభువు అనుగ్రహించు సమాధానమును మనము తేలికగా అయినా ఎంచుండాలి. లేదంటే మనలను అది కాపాడలేదనైనా అనుకుని ఉండాలి. ఇంకా చూసుకుంటే పూర్తిగా మనము దానిని విస్మరించి ఉండాలి. ఈ కారణాల వల్లే ఒక క్రైస్తవుడు క్రీస్తును ప్రతి విషయంలోనూ సమాధానం అనుగ్రహించేవాడుగా ఎంచలేకపోతూ ఉంటాడు. అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగంటున్నాడు: సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభువు మీ అందరికీ తోడయుండునుగాక. ఈ సంగతులు మనం ఎప్పుడూ కూడా మర్చిపోవాల్సిన అవసరం లేదు. క్రైస్తవులుగా మనము ఉన్నాము అంటే మన గొప్ప లాభం ఏంటంటే, గొప్ప ధన్యత ఏంటంటే, ప్రభువు మనందరికీ తోడై ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే నిత్యత్వములో చేర్చే వరకు కూడా ఆయన మనకు తోడై ఉంటాడు. మనము ఆయన విషయంలో ఏ రీతిగానూ కూడా భయము చెందని అవసరం లేదు. ఆయనే మనకు అభయముగా నిలిచి ఉంటాడు. ఇక్కడ పౌలు గొప్ప సంగతిని వివరిస్తున్నాడు. ఏంటి అంటే, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగా కంటే ఈ బాధ్యతను ఆయన ఎవరికి అప్పగించట్లేదు. ఆయన మాత్రమే ఈ బాధ్యతను తీసుకుని మనకు కావలసిన సమాధానము అనుగ్రహించుటకు ఆయనే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను అంటున్నప్పుడు ఆయన దగ్గర సమాధానం అనుగ్రహించుటకు ఎన్ని విధములు ఉన్నాయో మనం ఊహించలేము. ప్రతి విధము చేత అన్నప్పుడు దేవునికి సాధ్యమైనవి అనేకమైన ఉన్నాయి కాబట్టి ఆ సాధ్యపరిచే వాటిలోంచి మనకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన నుండి మనం సమాధానం పొందుతున్నామో ఆ క్షణం నుండి ఆ పరిస్థితి విషయంలో కానీ, ఆ సంగతి విషయంలో కానీ ఆయనే మనకు తోడై ఉంటాడు. ఆయన సమాధానం అనుగ్రహించిన తర్వాత దాన్ని కొట్టివేసే అధికారము కానీ, శక్తి సామర్థ్యములు కానీ ఎవ్వరికీ ఉండవు. ఎందుకంటే ఆ సమాధానము అంత శక్తివంతమైనది. దేవుడు మనల్ని విడిపించాలి అని అనుకున్న తర్వాత మళ్ళీ మనల్ని బంధించగలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన ఒకసారి మన హృదయానికి సమాధానం అనుగ్రహించిన తర్వాత అపవాది సైతము దానిని కొట్టివేయుటకు అధికారము కానీ, ధైర్యము కానీ వాడికి ఉండదు.
యేసుక్రీస్తు ప్రభువు శిలువ రక్తము చేత మనకి సమాధానాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కేవలము దేవునితో మాత్రమే ఆయన సమాధానం మనకు అనుగ్రహించి ఉండలేదు. మనకు సమాధానం కలిగి ఉండుటకు, మరి ముఖ్యంగా మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి విషయంలోనూ కూడా మనకు సమాధానం ఉన్నట్లుగా ఆయన మన కొరకు రక్తమును చిందించి ఉన్నాడు. ఎక్కడ ప్రభు ఉంటాడో, అంటే ఎవని ఎందైతే ప్రభు ఉంటాడో వాడు ఈ సమాధానాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉంటాడు. ప్రభువుని ఆశ్రయించిన వారు, ప్రభువుని ప్రేమించిన వారు, ప్రభువుని తక్కువగా ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆయన నుండి సమాధానం పొందడానికి ఇష్టపడరు. ఆయన వలన సమాధానం కలుగుతున్న సంగతిని కూడా వాళ్ళు ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రజలుగా జీవించడానికి యేసు ప్రభువు క్రైస్తవులను రక్షించుకోలేదు. ఆయన వల్ల మాత్రమే సమాధానం కలుగుద్ది. ఎవరైతే ఆయన ఆశ్రయించురో వారందరికీ కూడా దేవుని వలన ఎటువంటి సమాధానం ఉండదు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఎప్పుడూ కూడా శ్రమలుగానే మిగిలిపోతూ ఉంటాయి. పరిష్కారం కావలసిన సంగతులు పరిష్కారం లేకుండానే మిగిలిపోతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు లోకముపై ఆధారపడక తప్పదు, లోక విధానములను అనుసరించక తప్పదు. యేసుక్రీస్తు వల్ల కలుగు సమాధానమును మనం పొందకపోతే గొప్ప ప్రమాదంలో మనం ఉంటాం. ఆ ప్రమాదం ఎటువంటిదంటే అపవాది యొక్క ఆలోచనలను అనుసరించే ప్రమాదము. వాడు అవకాశము తీసుకుని క్రైస్తవులు అనబడుచున్న వారిని లోకం యొక్క తత్వములో నుండి సమాధానం కొరకు శోధిస్తూ వాళ్ళ చేత దేవునికి అయిష్టమైన పనులు చేయిస్తూ ఉంటాడు. దేవుని సామర్థ్యతను అనుమానించేటట్టుగా వాళ్ళ చేత ప్రవర్తింపజేస్తూ ఉంటాడు. ఇది ఎందుకు ప్రమాదకరం అంటే దేవుని ఉగ్రత వారిపై పడినట్లు అవకాశం ఇచ్చుచుంది. కాబట్టి ఇది ప్రమాదకరమైన పరిస్థితి. పౌలు ఊరికినే ఈ విషయాలు రాయట్లేదు, గొప్ప అనుభవంతో వీటిని రాస్తున్నాడు. ఎందుకంటే తన జీవితంలో క్రీస్తుని తెలుసుకున్న దినము నుండి తన సమాధానమును ఒకవేళ పొందాడు అంటే అది ఆయన నుండి మాత్రమే పొందాడు. అది ప్రతి విషయంలోనూ కూడా సమాధానం పొందాడు. శ్రమల్లో మాత్రమే కాదు, ఆకలిగా ఉన్న సమయాల్లో, ప్రయాణాల్లో, శత్రువుల మధ్యలో, అన్ని సందర్భాల్లో కూడా అతడు క్రీస్తు వలన సమాధానం పొందాడు. కాబట్టి తాను ఆయనకి దాసుడిగా ఉండడానికి అవకాశం కలిగించుకున్నాడు. ఈరోజు భూమి మీద కలుగు వాటి వల్ల మనకు సమాధానము దొరుకుతుందని మనం అనుకుంటే క్రీస్తును మనము అపార్థము చేసుకున్నట్టే. ఆయన అనుగ్రహించు శ్రేష్టమైన సమాధానమును పొందలేక మనము చిక్కులను కొని తెచ్చుకుంటున్నట్టే. యేసుక్రీస్తు ప్రభు మనకు తోడై ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. మహాపరిశుద్ధులకు తండ్రి, ప్రేమగల దేవ, నీ కుమారుని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుణ్ణి మాకు మీ కృప ద్వారా అనుగ్రహించి నాయన మా యందు మీరు చూపించిన కనికరమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ప్రతి విషయంలోనూ కూడా ఆయన మమ్మల్ని కాచి కాపాడుటకు సర్వ సామర్థ్యమును సర్వశక్తిని కలిగిన వాడి ఉండి మేము దుఃఖించకూడనట్లు, నష్టపోకూడనట్లు, జీవితముపై నిరాశ కలగకున్నట్లు ఆయన మాకు అనుగ్రహిస్తున్న సమాధానమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఆయన నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన ప్రభువు నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.